కాపాడి మనల్ని మనం పరిపాలిస్తున్నటువంటి ఒక స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చారు. ఆ సందర్భంగా ఈ రోజున మన దేశంలో మంచి ఉపయోగకరమైన విషయాలు చూస్తూ సద్వినియోగపరుచుకొని హైలీ మెచ్యూర్డ్గా ఉండాలని, తయారవ్వాలని, మీరు మంచి ఎంత హైలీ మెచ్యూర్డ్ కాబట్టి మీ థింకింగ్ అంటుందో మీ పనులు అంటుంటే ఆ పనులతో పక్కన మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తారు. మీ అందరికి మంచి పేరు వస్తుంది. కాబట్టి మనకు వచ్చిన ఈ 79 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కానీ పోరాటం చేసి 200 సంవత్సరాల పైగా పోరాటం చేస్తే వచ్చారు. కానీ ఇప్పటికీ మరి సొసైటీ ఎలా అయిందో చూడండి. కాబట్టి దాన్ని మర్చిపోకుండా వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని మన నడవడిక, మన ఆలోచనలు సక్సెస్ అవ్వాలని వాటిని బాధ్యత నిర్వహించారు. అంతే సామర్థ్యాల భగవంతుడికి ఇవ్వాలని ఈ అవకాశం తెలియజేసరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకి, సరస్వతి పుత్రులకి, సప్ముందన్న సరస్వతి పుత్రులకి అభివందనలు. సంవత్సరంలో 365 రోజులు ఎట్లా ఉన్నా 2 రోజులు ప్రత్యేక దినోత్సవాలు మీ అందరికీ తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ, రెండవది జనవరి 26వ తేదీ. మరి ఆ రెండింటి యొక్క తేడా ఏంటి అంటే, ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. జనవరి 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. అంటే మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మరి ఈ రెండింటికి కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు కనుక చూసినట్టయితే, ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద జెండా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రులు, జిల్లాలో అయితే జిల్లా మంత్రులు, గ్రామాల్లో అయితే గ్రామ సర్పంచి, పాఠశాలలో అయితే ఎస్ఎంసీ చైర్మన్, ఈ విధంగా ఆగస్టు 15న జాతీయ జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది. తర్వాత మనకి ఆగస్టు 15వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడా నిర్వహించకూడదు. అదే రిపబ్లిక్ డేకి అయితే ప్రతి దేశం నుంచి మనకి ఆన్వాయితీగా ఏదో ఒక దేశ అధ్యక్షుడిని, రాజును పిలవడం జరిగింది. చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చారు. అదే విధంగా లార్డ్ జవహర్లాల్ నెహ్రూ గారి ప్రసంగం 12 గంటలు తాకేటంటే ఆ రోజు గాంధీ గారు 9 గంటలకే నిద్రపోయారు. మనకి ఎప్పుడైతే జూన్ 3వ తేదీన ఆగస్టు 15 స్వాతంత్రం వస్తుందని తెలిసిందో, అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు గాంధీ గారికి ఉత్తరం రాశారు. మీరు జాతిపిత, మీ ఆశీస్సులు మా అందరికి ఉండాలి, మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరితే ఆ గాంధీ గారు మళ్ళా తిరిగి ఉత్తరం రాశారు. ఏమని రాశారు అంటే, ఇట్లా హిందూ ముస్లిం చనిపోతుంటే ఆ వేడుకని నేను రాను, నా దేహం ముక్కలైనా దేశాన్ని 2 భాగాలుగా విడిపోనివ్వనని మళ్ళా తిరిగి ఉత్తరం రాయడం జరిగింది. ఆ విధంగా మనకి స్వాతంత్రం ఇష్టం లేకుండా ఆ టైము ఏదో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినారో తీసుకున్నాం. కాబట్టి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవడం జరిగింది. ఇందా మనం జాతీయ జెండా ఎగరేసాం. దాన్ని రూపొందించింది ఎవరు? ఎక్కడెక్కడో మన ఆంధ్రప్రదేశ్ తరఫునే. ఈయన కొలంబోలో యూనివర్సిటీలో డిగ్రీ సంపాదించాడు. ఆయనకి జపనీస్ భాషలో మంచి అందుకే ఈయన్ని జపనీస్ వెంకయ్య అని కూడా పిలవడం జరిగింది. ఈయన పొందిన సమయం ఏంటంటే, జెండా పైన ఏముంటుంది? ఏ రంగు ఉంటుంది? కాషాయ రంగు. అది ధైర్యానికి ప్రతీక. అదే విధంగా దేశభక్తికి కూడా ప్రతీక, సాహసానికి ప్రతీక చెప్తుంది. తెలుపు రంగు చూసినట్లయితే శాంతికి,
దేశ స్వతంత్రం గురించి, జాతీయ జెండా యొక్క ప్రాధాన్యత, దాని యొక్క క్రమశిక్షణ ఇవన్నీ చాలా చక్కగా మీకు వివరించారు. మీకు కృతజ్ఞతలు సార్. నెక్స్ట్ ఒకటి, జనవరి 15 జాతీయ స్వతంత్ర దినోత్సవం రోజు, అదేవిధంగా ఆగస్టు 15, అదేవిధంగా జనవరి 26 ఈ 2 రోజులు మాత్రమే జాతీయ పండుగలుగా మనం ఎక్కువగా జరుపుకుంటూ ఉంటాం. ఈ 2 రోజులు మాత్రమే దేశభక్తిని కనబరుస్తూ ఉంటాం, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, ఫ్లాగ్ అవన్నీ చేస్తూ ఉంటాం. అలా కాకుండా విద్యార్థులైనటువంటి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మన దేశం పట్ల మన దేశభక్తిని ప్రతిరోజు మనం కనపరచాలి, దేశానికి గౌరవం ఇవ్వాలి. మనం మార్నింగ్ స్కూల్కి రాగానే అసెంబ్లీ జరిగేటప్పుడు వందే మాత్రం, అదేవిధంగా ఇతర జాతీయ గీతాలు పాడేటప్పుడు, జనగణమన పాడేటప్పుడు అటెన్షన్లో ఉండాలి. అదే జాతీయ గీతాన్ని నోటితో పాడుతూ ఉండాలి. అలా చేయడం ద్వారా ప్రతిరోజు మనము దేశాన్ని గౌరవించినట్లు అవుతుంది. అది బాగా గుర్తుంచుకోండి. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా చాలామంది నాయకులు స్వాతంత్రం కోసం చాలా పోరాటం జరిగింది. వీరందరూ కూడా రకరకాల మార్గాలలో మనకి సామధాన భేద దండోపాయాలు, ఈ 4 రకాలైనటువంటి మార్గాల ద్వారా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ద్వారా వాళ్ళకి వీలైన మార్గం ద్వారా, ఒక్కొక్కటేమో అతివాదులు, మిగతావాదులు, 2 రకాలైనటువంటి నాయకులు ఉండేవారు. మిగతావాదులు ఏమో శాంతియుతంగా సామ, అదేవిధంగా వేద ఇలాంటి సామరస్యపూర్వకమైనటువంటి విధానాల ద్వారా స్వతంత్రం కోసం పోరాడారు. కొంతమంది నల్లూరు సీతారామరాజు కానీ, అదేవిధంగా రకరకాలైనటువంటి నాయకులు విప్లవం ద్వారా అతివాదులు అంటారు వాళ్ళని. ఇలా రకరకాలైనటువంటి వారికి నచ్చిన విధానాల ద్వారా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం ద్వారా కొంతమంది, బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడటం ద్వారా కొంతమంది, తమ యొక్క అసహనాన్ని శాంతియుతంగా వ్యక్తం చేయడం ద్వారా కొంతమంది, ఇలా రకరకాలుగా అనేక రకాల మార్గాలలో మన స్వతంత్రం కోసం వారు ప్రయత్నించడం జరిగింది, స్వతంత్రాన్ని సాధించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా స్వతంత్రం సాధించడానికి పోరాడిన ప్రతి నాయకుడిని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి అందరికీ నమస్కారం. సార్ మాట్లాడుతున్నా మరి ముఖ్యంగా అక్టోబర్లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా నా మాటను చాలా శ్రద్ధతో గుండెల నిండా దేశభక్తిని నింపుకొని, దేశం మీద భక్తితో ఉదయాన్నే చక్కగా రెడీ అయ్యి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. క్లుప్తంగా 3 అంశాలు, కొన్ని జాతీయ లాస్ట్ 3 క్వశ్చన్లు. ఓకేనా? లాస్ట్ రెడీ. భారతదేశ స్వాతంత్రం గురించి చెప్పుకోవాలంటే ప్రధానంగా 3 అంశాలు. ఒకటి, స్వాతంత్రానికి ముందు, బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. రెండోది, థర్డ్, ప్రాజెక్ట్. ఈ 3 అంశాల గురించి క్లుప్తంగా చెప్తాను, చాలా ఎక్కువగా చెప్తాను. సాధారణంగా ఈ దేశాన్ని వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చి, ట్రేడ్ టు టెరిటరీ, వ్యాపారం కోసం వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి అనేక మంది ప్రయత్నం చేశారు.
మొట్టమొదటి ఈ దేశానికి వ్యాపారం కోసం వచ్చింది పోర్చుగీస్ వారు. నెక్స్ట్ భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన వాడు డచ్ వారు, ఆ తర్వాత ఫ్రెంచ్ వారు, లాస్ట్ లో ఈ దేశానికి వ్యాపారం కోసం వచ్చిన వాడు ఆంగ్లేయులు. అయినప్పటికీ దానికంటే ముందు వచ్చిన వాళ్ళందరినీ పారదోలి ఈ దేశంలో వ్యాపారంతో పాటు క్రమక్రమంగా ఈ దేశంలో అనైక్యతను ఆసరాగా తీసుకొని ఈ దేశాన్ని ఆక్రమించి ఈ దేశం ఈ రోజు ఇంత పేదరికంగా ఉంది అంటే కారణం ఎవరంటే 200 సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో డొమినిక్ పేయస్ అని ఒక ఆయన వచ్చాడు, విదేశీ యాత్రికుడు. వచ్చి ఈ దేశంలో ఉన్న సంపద చూసి 1520 సంవత్సరం శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో రత్నాలను రాసులుగా పోసందుకుంటే ఇంత సంపదని నీ ప్రపంచంలో తిరిగాను కానీ ఎక్కడా చూడలేదు అని చెప్పాడు. అంత సంపద ఉన్న భారతదేశం 1520 నుంచి 2020 500 సంవత్సరాల కాలంలో ఈ దేశం ఎలా ఉంటుందో మనం చెప్పాడు. తినడానికి తెలియనివాడు, కనీసం తాగడానికి మంచినీళ్ళు లేని, విద్యుత్ సౌకర్యం లేని, రోడ్డు సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో ఎంత కఠినమైన దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు మనం. మరి అంత సంపద ఏమైపోయింది? ఈ 500 సంవత్సరాల కాలంలో ఏమైపోయిందంటే ఇంకా 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు బ్రిటిషర్స్. పరిపాలించడమే కాదు, ఈ దేశంలో ఉన్న సంపద అంతా కొలగట్టారు. అందుకే అంత సంపద ఉన్న ఈ దేశం ఈరోజు ఇంత దారిద్ర్యంగా భారతదేశం కోసం ఈ స్వాతంత్రం కోసం అనేక మంది పోరాటం చేశారు. మిగతావాళ్ళు అతివాదులు దేశాన్ని అంతా పర్యటించి ఈ దేశ స్వాతంత్రం కోసం నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పి ఆయన బతుకున్నంత కాలం పోరాటం చేయడం జరిగింది. కానీ ఆ పోరాట క్రమంలో ఒకసారి గమనించగా మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు కానీ ఒక ఫోటోలు కానీ మీరు గమనించినట్లయితే సూటు బూట్ వేసుకొని ఉంటాడు. అదే మహనీయుడు కానీ ఇప్పుడు కానీ చూసినట్లయితే మన ఫోటోలో షర్టు కూడా ఉండదు, కేవలం దోతి మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా మహాత్మా గాంధీ ఎందుకు షర్టు వేసుకోడు అనేది? ఆయన మాసలేక పేదోడా? ఆయన 3 పూట్ల బూటు షూట్ వేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ మహాత్మా గాంధీ ఎందుకు షర్ట్ వేసుకోవడం ఒకసారి ఒక్కరికి చెప్తాను. ఆ చారిత్రకమైన సంగతి మీకు తెలియాలి. పోయినసారి చెప్పాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు సూటు బూట్ వేసుకొని కనిపిస్తాడో దానికి రీజన్ చెప్పాను. మరి మహనీయుడు మహాత్మా గాంధీ ఎందుకు షర్ట్ వేసుకోవడం కూడా ఒకసారి తెలియాలి. స్వాతంత్ర్యంలో భాగంగా ఆయన గ్రామం తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరిగే క్రమంలో ఒక గ్రామంలో ఒక చెట్టు కింద ఒక మహిళ దాని బిడ్డకు పాలిస్తూ ఉంది. ఆ పాలించే క్రమంలో కొన్ని వందల మంది మగవాళ్ళు మహాత్మా గాంధీ నాయకత్వంలో ఆ గ్రామంలోకి ఎంటర్ అవుతున్నారు. ఒక 100-200 మీటర్ల దూరంలో ఉండగానే అర్థమైపోయింది నాకు. ఆ మగవాళ్ళందరూ వస్తున్నారు అని తన చిరిగిన చీర శరీరం కనపడతా ఉంది. దాన్ని కప్పుకోవడానికి, దాన్ని కనపడకుండా ఉంచుకోవడానికి ఆమె కొంగంతా తిప్పుకొని పట్టుకున్నా కూడా ఆ శరీరం కాల్చుకోలే స్థితిలో ఆ విధంగా చిరిగిన చీర కట్టుకుని ఆమె అవస్థలో పడతా ఉంది. మగవాళ్ళు వస్తున్నారు, నా శరీరం కనపడుతుంది. ఆమె దుస్థితిని, ఆమె అవస్థని మహాత్మా గాంధీ చూశాడు. నా దేశంలో నా బిడ్డలకు బట్టలు లేనప్పుడు, వాళ్ళంత దీనమైన స్థితిలో ఉన్నప్పుడు నేను షర్ట్ వేసుకునే అర్హత నాకు లేదు. ఈ దేశంలో ఉన్న బిడ్డలందరూ బట్టలు కట్టుకున్న రోజు మాత్రమే నేను కూడా షర్ట్ ధరిస్తానని చెప్పి ఆ రోజు ఆయన ఆ క్లాత్ని తీసేయడం జరిగింది. ఆయన చనిపోయే రోజు కూడా షర్ట్ లేకుండా ఉంది. అంత మహనీయుడు. యాక్చువల్గా మనందరం కూడా ఉన్నాం, మనందరం మంచి బట్టలు వేసుకుంటాం, మన కోసం బతుకుతాం. ఏదైనా మన ప్రయోజనాలు ఫస్ట్ ఇంపార్టెంట్. నాకు కానీ ఏదైనా ఇబ్బంది జరిగిందా హెడ్ మాస్టర్ మీదైనా దొరికిస్తా, వ్యవస్థ మీదైనా దొరికిస్తా, ఎవరినైనా నడుస్తా. ఎందుకంటే నేను ఫస్ట్. ఎందుకంటే స్వార్థం నిలువెల్లా స్వార్థం. అలా బతికేమవుతుందో తెలుసా? జీరో అవుతాం. ఈ కోసం బతుకుతాడు. కానీ మహాత్ముడు ఆయన కోసం బతుకులా, 10 మంది కోసం బతికాడు. అందుకే హీరో అయ్యాడు. ఎక్కడో గుజరాత్లో పోర్బందర్లో ఉంటాడు. ఇవాళ మహాత్మా గాంధీ విగ్రహం సాధువుల్లో మరి మన స్కూల్లో ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఆయన కంటే గొప్పడు లేదా అంటే ఉన్నారు, ఆస్పత్రిగా చాలా గొప్పడు ఉన్నారు. కానీ ఆయన కోసం కాకుండా 10 మంది కోసం బతికాడు కాబట్టి ఆయన హీరో అయ్యాడు. మీరు అలాంటి
కోసం తప్పలేదు, కానీ సమాజం కోసం మోస్ట్ ఇంపార్టెంట్, 10 మంది కోసం బతకడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లైఫ్ భగవంతుడు ఇచ్చింది ఒక్కసారికే, ఒక 70 సంవత్సరాలు బతకడానికి. మళ్ళా నేను చచ్చిపోతే టీచర్గా పుట్టడానికి గ్యారెంటీ లేదు, అసలు మనిషిగా పుట్టాలని కూడా తెలియదు. కాబట్టి భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్ని ఈ ఒక్కసారికి మనం రాజముద్రతో వేయాలి, మన ముద్ర ఉండాలి. మనకి చాలైనందరికీ మహనీయుడి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మాత్రమే కాదు, చాలా మంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, అత్యాచారానికి గురైన వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళ యొక్క గుండెల మీద నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. గుండెల్లో అలాంటి మహనీయులందరూ కృషి వల్లే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రం సంపాదిస్తున్నాం. రైట్, లాస్ట్ ప్రజెంట్ ఇవాళ ఎలా ఉంది? ఇవాళ ప్రపంచంలో కొన్ని దేశాలు ఏదైతే ఉన్నాయో అగ్రగామ దేశాలుగా అమెరికా, చైనా, ముఖ్యంగా ప్రజెంట్ ఇవాళ అమెరికా భారతదేశం మీద టారిఫ్ వేసింది, ట్రేడ్ టారిఫ్. ప్రపంచంలో ఏ దేశం మీద అయినంత టారిఫ్ కదా వారం రోజులు వేసింది. ఎంత వేసినాయా భారతదేశం మీద అంటే 50%. భారతదేశం నుంచి ఏ వస్తువు అమెరికాకి వెళ్తే అమెరికాలో ఆ వస్తువు మీద 50% కొనేస్తుంది. ఎందుకో తెలుసా? తన మాట వినలేదు, తను చెప్పినట్టు చేయట్లేదు. భారతదేశం ఒక సార్వభౌమాధికార దేశం. భారత ప్రయోజనాలకు అనుగుణంగా, భారత ప్రజల యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఏ అమెరికా వాడు చెప్తానో ఇంకెవడో చెప్తానో వినేదేశం కాదు. కానీ ప్రపంచ ఆధిపత్యం ఇవాళ అమెరికా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు సాధించేస్తుంది. ఆ స్థితిని మనం చేరాలి అంటే, వాళ్ళని తట్టుకొని నిలబడాలి అంటే ఈ అందరి మీద అది కాదు పైన కానీ దేశ భవిష్యత్తు మీ భుజస్కంధాల మీద ఉంది. మీరు అనుకుంటే దేశాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే మీరు అనుకుంటే డాక్టర్ అవ్వచ్చు, మీరు అనుకుంటే లాయర్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, ఐఐటి కాలేజీలో చదవగలవచ్చు. ఈ దేశానికి సంపద మీరే అన్నమాట. కాబట్టి ఈ దేశానికి సంపదగా మారాలంటే ప్రధానంగా 21వ శతాబ్దపు స్కిల్స్ ఉన్నాయి. 21వ శతాబ్దంలో ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలి. ప్రధానంగా 4 చెప్పి ఒకటి, ప్రపంచ దేశాలకు పోటీగా జపాన్ లాంటి దేశం 1945 ఆగస్టు 6, ఆగస్టు 8 హిరోషిమా నాగసాకి మీద బాంబులు తెచ్చినప్పుడు మరి 1945 ఆగస్టు 14 తెచ్చిన నిన్నటి రోజు వెళ్ళిపోయింది. అదే పరిస్థితుల్లో మరి అంటే 80 ఇయర్స్ క్రితం సర్వనాశనంగా జపాన్ ఇవాళ ప్రపంచంలో అగ్రగామి చేస్తున్నారు. కానీ 1947 అంటే 75 సంవత్సరాల క్రితం స్వతంత్రాన్ని సంపాదించిన మనము ఇవాళ జపాన్ సాధించిన ప్రజలు కనీసం 40% కూడా సాధించారు. కారణం ఏంటంటే వాళ్ళు 21st సెంచరీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎంపిక చేశారు. ఆ స్కిల్స్ ప్రధానంగా 4 నేర్చుకోండి. మీ కానీ నేర్చుకున్నట్టు వ్యక్తిగతంగా మీరు అభివృద్ధి చెందుతారు, దేశ అభివృద్ధి కూడా జరుగుతుంది. దేశ అభివృద్ధి అంటే మీరు ఏదో చేయాల్సిన పని లేదు, వ్యక్తి అభివృద్ధి దేశ అభివృద్ధి. నువ్వు అభివృద్ధి చెందితే చాలు, ఈ దేశం అభివృద్ధి చెందినట్టు. కాబట్టి ప్రధానంగా మీకు 4 అంశాలు ఉండాలి. ఒకటి, క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి ఉండాలి, కొత్తగా ఆలోచించాలి. ఎప్పుడు పాత పద్ధతిలో కాదు, నిన్న జరిగిందే ఇవాళ, ఇవాళ జరిగిందే రేపు, 100 సంవత్సరాల తర్వాత కూడా ఇలా కాదు. నిన్న జరిగినట్టు కాదు, రేపుకి నెక్స్ట్ ఆగస్ట్ 40-50 ఇంకో రంగా జరగాలి. ఇవాళ జరిగినట్టు కాదు, ఇంకా డెవలప్మెంట్. క్రియేటివిటీ, సృజనాత్మక ఆలోచన చేయాలి. అలా నిన్న జరిగినట్టు ఇవాళ జరిగినట్టు ఆలోచించే వాళ్ళు ఏమంటే సాంప్రదాయవాదులు అంటారు, కన్జర్వేటివ్స్ అంటారు. కన్జర్వేటివ్స్ గా కాకుండా కొత్తగా క్రియేటివిటీని మీరు చదువుకునే అంశంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, వాటెవర్ వ్యాపారంలో కావచ్చు, కొత్త ఆలోచన చేస్తూ మీరు ముందుకు పోవాల్సిన అవసరం. ఆ క్రియేటివిటీ నేర్చుకోవాలి. రెండోది, మీరు నేర్చుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే డిజిటల్ స్కిల్స్. ఈరోజు డిజిటల్ స్కిల్స్ సాధించకపోతే, కంప్యూటర్ కానీ నేర్చుకోకపోతే మీరు దేనికి పెట్టారు. లిటరేటివ్ పీపుల్ కాదు, అదేదా ఏవైతే కంప్యూటర్ నేర్చుకుంటారో ఆ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే లిటరసీ ఉన్నట్టు. రైట్, కాబట్టి అలాంటి స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ మూడోది, మరి క్రియేటివ్ థింకింగ్. చాలా క్రిటికల్ టైంలో కూడా నువ్వు ఆలోచించాలి. కష్టం వచ్చింది, నా సార్ చెప్తున్నారు సత్యనారాయణ గారు, కష్టం వచ్చింది, కష్టం రాగానే ఆత్మహత్య చేసుకోవడం,
బలహీనమైన క్షణాల్లో చాలా మంది తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. అలా కాకుండా క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ కూడా నేర్చుకుంటున్నారు. లాస్ట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 3 విషయాలు చెప్పాను. ఒకటి 21st సెంచరీ స్కిల్స్ లో ప్రధానమైనది ఫస్ట్ ఏం చెప్పాను? క్రియేటివ్ ఉండాలి, క్రిటికల్ థింకింగ్ ఉండాలి, థర్డ్ వన్ వచ్చేసి డిజిటల్ స్కిల్స్ ఉండాలి. ఫోర్త్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నా ఇది లేకపోతే దండగా. కర్రీ ఎంత ప్రమాణంగా ఉన్నా మటన్ కర్రీ వండినా సాల్ట్ కర్రీ వేయకపోతే కర్రీ అంతా వేస్ట్. ఏం టేస్ట్ ఉండదు, వాల్యూ ఉండదు. ఈ అన్నిటితో పాటు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ వాల్యూస్ ఉండాలి, మోరల్ వాల్యూస్ ఉండాలి. ఈ వాల్యూస్ లేనోడు ఎన్నున్నా కూడా వేస్ట్ అన్నమాట. కాబట్టి ఈ 21st సెంచరీ స్కిల్స్ నేర్చుకుని భారతదేశాన్ని 2047 నాటికి 1947 నుంచి 2047 100 సంవత్సరాలు అవుతుంది. 2047 నాటికి వికసిత భారత్ని సాధించే దిశగా ప్రభుత్వానికి ప్రయత్నాలు చేస్తుంది. అవన్నిటిని కూడా ఉపయోగించుకుని మీరందరూ ఆ విధంగా మరి మంచి విద్యార్థులుగా తయారవుతారని, గ్రేట్ హ్యూమన్ రిసోర్స్ గా దేశానికి తయారై ఉపయోగపడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ ని స్థాపించారు. దాని పేరు నీడ్స్. ముఖ్యంగా న్యూ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సొసైటీ అనేటటువంటి ఒక సంస్థని, స్వచ్ఛంద సంస్థ. ఎవరో దీనికి డబ్బులేదు, వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు, ఎవరో వచ్చి పనిచేయరు, వాళ్ళకు వాళ్ళే మరి ఈ సంస్థను ఏర్పాటు చేసి మరి ముఖ్యంగా విద్యార్థులు, యువకుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిరుచిని, ఆకాంక్షని తెలియజేయడం కోసం ఈ నీడ్స్ సంస్థని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా వారి ఇద్దరిని ఒకసారి వేదిక మీద వచ్చి ఈ సంస్థ గురించి 2 నిమిషాలు ముందుగా మేము అడగగానే మాకు అవకాశం ఇచ్చిన పాఠశాల హెచ్ఎం గారు వెంకటరావు గారికి, అలాగే సార్స్కి, మేడమ్స్కి, విద్యార్థులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ సంస్థ ద్వారా మన పల్నాడు డిస్టిక్లో ఉన్న చైల్డ్ మ్యారేజెస్ కానీ, చైల్డ్ లేబర్ కానీ, అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, అంటే మానవ అక్రమ రవాణా గురించి తగు చర్యలు, అదేవిధంగా ఎలా జాగ్రత్తగా ఉండాలనేది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఉంటాం. సార్గా చెప్పినట్టే ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు, మీ గుండెల పైన వేసుకొని మీరు ఏదైతే ఆశించుకొని అవ్వాలనుకుంటున్నారో దాన్ని మీరు అచీవ్ అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. 78వ శుభాకాంక్షలు. మేము ఈ స్వచ్ఛంద సంస్థ నుంచి మేము ఇలా ప్రోగ్రామ్ చేయాలి అనగానే సార్ సంతోషించకుండా వెంటనే స్పందించి మాకు ఈ అవకాశం కల్పించారు. సార్ చాలా ధన్యవాదాలు. తల్లిదండ్రులు ఒకవేళ మా మంచి సంబంధం వచ్చింది, అబ్బాయి తక్కువ కట్టం తీసుకోబోతున్నాడు, అసలు కట్టమే లేదు, మనకు తెలిసిన అబ్బాయి, మన కుటుంబంలో అబ్బాయి, పెళ్లి చేద్దాము మాట ఒప్పుకోమాట. మీ కాలం మీద మీరు స్థిరపడేంత సమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చేరా అన్నా మన్నెందరాళ్ళూరిని చుట్టుముట్టి మంది మార్బలమెత్తి వలసిగన్ను లెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం.
అంచె సమయంలో అమరులు పులై వెలిగి భువతారలు కన్నది ఈ దేశం, యువతారలు కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహోమహుల చరిత కన్న నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. థ్యాంక్ యూ టు ఆల్. సందర్భానికి తగ్గట్టు చాలా చక్కగా ఇంకా చెప్పారు. హేమచంద్ ఇంకా 6th క్లాస్ 6th B సెక్షన్ హేమచంద్ చాలా చక్కగా పాడాడు. ఇదే పాటను బాగా ప్రాక్టీస్ చేయి. నీకు ఏదైనా డౌట్ ఉన్నా మేడం శాస్త్రం అడిగితే చెప్తాను. ఈ పాటను జాగ్రత్తగా పాడుతూ ప్రతి ప్రోగ్రామ్ నువ్వు పాడాలి. అర్థమైనా? ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. కొద్దిగా రాయత్తులు పడితే ఈ టోన్ కూడా బాగుంది. వెరీ గుడ్. రైట్. తీసుకొని అంటే మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ సంవత్సరం ఆ మాట నిలబెట్టాలి, ఆ 5,000 దాటాలి. దాని స్ఫూర్తిగా వీరిరువురికి కూడా మరి క్యాష్ ప్రైజులు ముఖ్యంగా మీకు శనివారం మేడం గారు ఒక లాయర్ మేడం గారు వచ్చారు. వాళ్ళిద్దరికీ కూడా 1,000 రూపాయలు మరి క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ పోయినసారి PS మాస్టర్ శ్రీకాంత్ గారు ఐడియా ఉంది కదా, మరి మాస్టర్ కూడా వాళ్ళిద్దరికి వాళ్ళ సబ్జెక్ట్ లో 100% వచ్చినందుకు 1,016 ఇచ్చారు. అవి కూడా వీళ్ళిద్దరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మరి సారోళ్ళు పవన్ గారు వాళ్ళ సతీమణి గారు మరి వాళ్ళిద్దరికి మంచి గిఫ్ట్లు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆలోచించండి, ఇన్ని రకాలైనటువంటి ప్రైజులు అంటే మనం చదువుకొని మన డిస్ప్లేగా ఉంటే ఎన్ని ప్రైజులు మనకు వస్తాయో ఆలోచించాలి. మరి వీటితో పాటుగా మరొక సందర్భం, మరి మన దగ్గర తక్కువగా పనిచేస్తున్నటువంటి రావుల సంవత్సరాలు గారు వాళ్ళ యొక్క అమ్మ వాళ్ళ యొక్క నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం చనిపోయారు. కాబట్టి వాళ్ళ కోసం మరి మీకు ఒక 50 ప్లేట్లు కూడా ఈ సందర్భంగా భోజన ప్లేట్లు పాఠశాల ఇవ్వడం జరిగింది. మరి మీరందరికీ ముందుగా
మానవ హక్కులు గర్ల్స్ యొక్క చైల్డ్ మీద మనం వచ్చారు కదా, ఆ మేడం గారు మరి లాస్ట్ ఇయర్ మనకి రావడం జరిగింది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారన్నారు. ముందుగా మేడం గారు తరఫున మరి ఫోటోలు తీసుకున్నాం అమ్మాయి సహాయానికి మరి మనోహర్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. మనోహర్ కూడా ఇవి కాకుండా మరి మార్షల్ శ్రీకాంత్ గారు 1000 రూపాయలు ఫస్ట్ వచ్చినందుకు ఇవ్వడం జరుగుతుంది. సహరాజ్కి 1000 రూపాయలు. ఇవే కాకుండా పవన్ గారు సత్యమణి గారు మరి ఫస్ట్ సెకండ్ వచ్చిన వీళ్ళందరూ కూడా వాళ్ళు బహుమతులు తీసుకొచ్చారు. వాళ్ళు చేతులుగానే आंटी बढ़ మీరు దారుణంగా మాట్లాడుతున్నారు. లాగే ఈ పాఠశాలలో ఇద్దరే రాదు 10 మంది రావాలని కోరుకుంటున్నాను. ఈ జీవితంలో మీరు సాధించే సర్టిఫికేట్లు అన్ని కూడా పెట్టుకోవడానికి విధంగా మేము మా నాన్నగారి జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులు కూడా జరిగింది. మరి తీసాను సార్. వాళ్ళు ఆన్సర్ ఇచ్చేయండి. ఈ ఆన్సర్ చేస్తే 50 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఓకేనా? రెడీ? ఆన్సర్ చెప్పకూడదు, చెప్పేవాళ్ళే హ్యాండ్స్ రైజ్ చేయాలంటే. హూ ట్రైడ్ టు merge princely states in India? Who tried to merge princely states in India? ఓకే, తెలుగులో కూడా చెప్తాను. ప్రిన్స్లీ స్టేట్స్ స్వయం ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలని భారతదేశంలో విలీనం చేయడానికి ఒక ప్రయత్నం చేశారు ఒక నాయకుడు. ఎవరైనా గ్రూప్ ఆన్సర్ చెప్తే క్యాన్సిల్ అయిపోయింది. మీకు ఎవరికైతే ఆన్సర్ వచ్చో అర్థమవుతుందా? ఆన్సర్ చేస్తే మనం బయటకు తీసుకెళ్తాం. అర్థమైందా? ఇండివిజువల్గా మేము అడుగుతాం ఆన్సర్. ఎంతమంది అయితే అంతమంది క్యాన్సిల్ అవుతాం. ఓకేనా? రెడీ?
ఆ బిట్ క్యాన్సిల్. ఓకే నెక్స్ట్ వీక్ ఇవన్నీ మీరు వినలేదు. ద లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. ద లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. మొఘలి చక్రవర్తి చిట్టచివరి చక్రవర్తి. ఆన్సర్ చేయాలి అంతే. రండి రండి దగ్గర రండి. చెప్పాడు ఎవరో రండి. ఔరంగజేబు వదిలే అది ఫస్ట్ ఎంపరైరు. అవే చెప్పిన మేడం హ్యాండ్ స్ట్రైట్ చేస్తున్నారు నాకు తెలుసు. సీనియర్ కబడ్డీ బాయ్స్ వివేక్ టీమ్. మన వివేక్ నెక్స్ట్ కబడ్డీ రన్నర్స్ బాయ్స్ సీనియర్ సెకండ్ టీమ్. నెక్స్ట్ రన్నర్స్ రెడీగా ఉండాలి. సెకండ్ టీమ్. రన్నర్స్ సీనియర్స్ కబడ్డీ సెకండ్ టీమ్. అమిత్ సీనియర్ అని వాళ్ళు పిలిచారు. వాలీబాల్ సీనియర్స్ రెడీగా ఉండాలి. విన్నర్స్ ఖలీల్ టీమ్. వాలీబాల్ ఏది మేము ఒక్కసారి కొనలా. వాలీబాల్ విన్నర్స్ ఖలీల్ టీమ్. అయ్యేంటి పెన్నులా ఖలీల్ టీమ్. నెక్స్ట్ రన్నర్స్ వెంకటేష్ టీమ్. వాలీబాల్ రన్నర్స్ వెంకటేష్ టీమ్ రెడీగా ఉండాలి. సార్ ఫోటో ఎట్ట తీయాలి మే? సార్ ఫోటోలో కాన్ రాలేదు సార్. ఫోటోలో కాన్ రాలేదు. వాలీబాల్ రన్నర్స్ వెంకటేష్ టీమ్. అర్థం కాదు. పేరు ఆయన ఏందో ఒక్కొక్కరు ఎన్నిసార్లు వస్తుంది. మేడం ఫోన్లో ఏమి
తీసిన తర్వాత తను నెక్స్ట్ సీనియర్స్ కబడ్డీ గర్ల్స్ కావ్య టీం. సీనియర్స్ గర్ల్స్ కబడ్డీ టీం విన్నర్స్ కావ్య టీం. ఆమె కావ్య మేము వాళ్ళు గ్రూప్ వెళ్ళు నెక్స్ట్ రన్నర్స్ ఆశ్రీ టీం రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఆశ్రీ టీం. నజిరా మంచి పోజు నెక్స్ట్ జూనియర్స్ కబడ్డీ బాయ్స్ టీం అజయ్ టీం విన్నర్స్ అజయ్ టీం. రెండు చేతులు పెట్టి నజిరా జూనియర్ బాయ్స్ కబడ్డీ విన్నర్స్ అజయ్ టీం.